అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు, అన్ని శాఖలకు వర్తింపు సీఎస్ సంచలనం. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ప్రభుత్వం దగ్గర నుంచి ఉద్యోగులకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం కాబట్టి ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలని చెప్పేసి మనకి తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివిధ విభాగాలు అంటే అన్ని గవర్నమెంట్ సెక్టర్స్కి సంబంధించి కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ అయిన ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సర్కార్ అయితే రద్దు చేసిందండి. రిటైర్ అయిన ఇంకా కొనసాగుతూ ఉన్న ఉద్యోగులను తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తాజా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 24వ తేదీలోగా రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపుపై నివేదిక అయితే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎస్. ఇంకా ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ఆ శాఖలో తప్పనిసరి అయినట్లయితే సంబంధిత నిబంధనలను అనుసరించి తాజా ఉత్తర్వులను పొందాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారండి. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. సో రిటైర్డ్ అయిన ఆ ఉద్యోగి యొక్క సేవలు ఇంకా అవసరం అయితే అట్టివారి ఉద్యోగ సేవలన్నింటినీ కూడా అట్టివారి వివరాలన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆదేశించారు. అయితే ఎవరైనా రిటైర్డ్ అయినా ఇంకా కొనసాగుతున్న అట్టి ఉద్యోగులను కూడా ఖచ్చితంగా తప్పించాలని చెప్పేసి సీఎస్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్ జారీ చేయడంతో అన్ని విభాగాల్లో వివరాలు అయితే సేకరిస్తున్నారండి. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.